నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేశపట్నం మండలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగినాయి. ప్రపంచ మేధావి, న్యాయశాస్త్ర కోవిదుడు, భారత రాజ్యాంగ రూపశిల్పి, భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రివర్యులు, ప్రసిద్ధ ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ దర్శనీకుడు, సంఘ సంస్కర్త, విద్యా ప్రదాత, అసమానతలు, అంటరానితనం నిర్మూలన కోసం తిరుగుబాటు జెండా ఎగరేసి బోధించు, సమీకరించు, పోరాడు అంటూ జన ప్రభంజనాన్ని జాగృతం చేసిన సామాజిక విప్లవకారుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పించి వారి ఆశయ సాధనతో యువత ముందుకు సాగాలని తెలిపినారు. మనం అందరూ చట్టాలను గౌరవిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన చట్టాలను గౌరవిస్తూ వారి యొక్క ఆశయాలకు అనుకూలంగా అదేవిధంగా మన సమాజ సమానత్వానికి సమాజ రుచికి తోడ్పడాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మనం ఈ గత 13వ తారీఖు నుంచి వెళ్ళి 18వ తారీఖు దాకా రోడ్డు సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేసుకొని రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అదేవిధంగా అనే కార్యక్రమాన్ని మనం తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా మనం ఈరోజు చిన్న ప్లెడ్జ్ చేద్దాం. ఎందుకంటే రోడ్డు సేఫ్టీల పైన మనం ఈ వారం మొత్తం రోడ్డు సేఫ్టీ నియమాలను పాటించాలని, అదేవిధంగా ప్రతి సర్పంచ్ వాళ్ళు ఉన్న మెంబర్స్ చైర్మన్గా ఎన్నుకొని మెంబర్లా ఎన్నుకొని ప్రతి గ్రామంలో కూడా మన చేతిలో మనం చేయాల్సిన పని అంటే యాక్సిడెంట్ జరగకుండా మనం చేయాల్సిన పని చైర్మన్ కానీ తను ఉన్న మెంబర్స్ కామన్గా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మా ఊళ్ళో మూల విధంగా ఇప్పుడు యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి సార్ అక్కడ మనం కొద్దిగా ఏమైనా చేస్తే బాగుంటుంది అంటే అది మిమ్మల్ని కమిటీ ఏర్పాటు చేసింది. అందుకు అవసరం ఉన్నంటే మా ఇన్వాల్వ్మెంట్ కూడా మా సాయం తీసుకొని మేము కూడా వస్తాం. చిన్నగా అక్కడ బుషెస్ ఏమైనా ఉండేవంటే కనిపించకుండా ఉండేవంటే దాన్ని క్లీన్ చేయడం. ఏదైనా గుంత ఉంటుంది, ప్రతిసారి గుంతలు పడి దెబ్బ తాకుతూ ఉంటుంది. ఆ గుంతలు మనకు చిన్న మట్టి పోసి మనం టెంపరీగా మన చేతిలో ఉన్నది చూడాలి. ఓకేనా? అటువంటి చేసినట్లయితే మనం ఈ యాక్సిడెంట్ నివారించడం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఈ వారంలో మీ ఊర్లో యాక్సిడెంట్ జరిగే ప్రదేశాలు 1-2 ఉంటాయి. దాన్ని మీ లెవెల్లో మీరు కంపల్సరీ నిర్ణయించుకొని గ్రామ సభలు నిన్న పెట్టుకున్న ఆల్రెడీ దానిలో మీరు ఈ పాయింట్స్ నోట్ చేసుకొని దాన్ని ఈ 2-3 రోజుల్లో క్లియర్ అయ్యేటట్టు చూడాలి. ఓకేనా? మేము ప్రతి ఒక్కరు కూడా పర్సనల్ కాంటాక్ట్ అయితే మీరు కూడా మాకు చెప్పండి, సార్ మా ఊళ్ళో ఇది ఉన్నా సరే ఈ కార్యక్రమం ఉన్నది ఇక్కడ చేస్తే కొద్దిగా యాక్సిడెంట్ జరిగేది తగ్గే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి బాగుంటుంది. మనం సెలెక్ట్ చేసుకున్నాం ములంగూరు. అక్కడ ఎప్పుడు మనం ఈ మనకు 3 యాక్సిడెంట్స్ జరిగింది, 3 చనిపోవడం జరిగింది. కాబట్టి అక్కడ మనం కొన్ని పనులు చేయించడం మీకు కూడా చూసింది. అటువంటి పనులు మదర్తో అయితే మనం చేస్తాం. ఇప్పుడు సేమ్ మనం ఈ రోజు మనకు ప్లెడ్జ్ చేయడం ఒకటి, ప్రోగ్రామ్ ఉన్న షెడ్యూల్ ప్రకారం ప్లెడ్జ్ చేయడం ఒకటి మనం చూస్తాం. 1 నిమిషం ఆగి 2 తట్టలు బట్టి కోసం పెద్ద పని కాదు. కాబట్టి మనం ఎందుకు జరుగుతూనే ఉంది, ఎవరో వస్తారు ఎవరో చేస్తారు కాదు. మనమే చేసుకోవాలి, మన పని మన ఊరి పని మన ఊరి కోసం. ఆ కాన్సెప్ట్ ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ ఇవన్నీ చిన్న పనులు చేయండి. మీ ఊళ్ళో ఉన్న బుషెస్ మాత్రం ఆ టర్నింగ్ల మీద ఉన్న బుషెస్ ఇప్పుడు కొద్దిగా బాగా పెరుగుంటాయి. కాబట్టి కొద్దిగా ఒకసారి జేసీబీ లేకుండా మన జీపీ వర్కర్లతో క్లీన్ చేపిస్తే కొద్దిగా బాగుంటుంది. అదితో ఐడెంటిఫై చేయించి కంపల్సరీ చేపియండి. మనం ఈ సందర్భంగా చిన్న ప్లెడ్జ్ చేద్దాం. ఓకేనా? నేను భారతదేశ పౌరుడిగా మోటార్ వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన గాని ప్రేరేపించడం గాని లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ.
ఇకపోతే చదువుకొని ఇట్లా పేరు కలిసి కాబట్టి తెలంగాణ చెడతాను. అంబేద్కర్ గారి ఆలోచన విధానం, అంబేద్కర్ గారి ఆలోచన విధానం, అంబేద్కర్ గారి ఆలోచన విధానం. అన్న అన్న ఉండు ఒక్క నిమిషం. జై భీమ్, జై భీమ్. దండలు తేడి మామ ఇటు చూడు మామ ఇటు చూడు.
జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి. గతకులా